నెక్స్ట్ అప్పటే దాదాపు 70 సంవత్సరాల నాడు 65-70 సంవత్సరాల నాడు పాడబోయి గొడ్డల వల్ల మాకు ఖచ్చితంగా నష్టం. కానీ ఆ గొడ్డలు అనుకున్న మా మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే దయవంచి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రండి సార్. కాబట్టి ఇప్పుడు మోడీ గారు కూడా ప్రత్యేకించి నేషన్ అంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఉపయోగం ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు, మొన్న 24లో 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి. అదే కానీ ఒకేసారి ఎన్నికలు జరిగితే దాంట్లో 50% తోటి ఎన్నికలు అయ్యే ఆలోచనలు ఉన్నాయని కూడా చెప్పారు. దాంతోపాటు మనకి ఒకేసారి జరిగినప్పుడు టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కానీ అక్కడ అధికారులది కానీ ఖర్చు విషయంలో కానీ టైం సేవ్లో కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మన వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అంతా కూడా ఏదైతే ఈరోజు మనకు ఉండే ఆలోచనల ప్రకారంగా ఒకసారి ఎన్నికలు జరిగితే అందరికీ ఉపయోగాలు ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. దీనివల్ల అందరికీ మనకి టైం సేవ్ అవుతుంది, అన్నీ కూడా మంచి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా నరేంద్ర గారి మోడీ గారి ఆలోచన విధానంలో మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇటువంటి ఒక ముఖ్యమైన అంశం మీద ఒక చర్చ లేవనెత్తి ఆ చర్చ జిల్లా స్థాయిలోను కింద మండల స్థాయిలోను ప్రజల్లో చర్చనీయాంశ అంశం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు మల్లూరు జయప్రకాష్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి నేను ముందుగా అభినందిస్తున్నాను. ఇట్లా దేశమంతా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పారు మాట్లాడిన వ్యక్తులు, కింద నుంచి పెద్దలు కూడా మాట్లాడే విషయం చెప్పారు. ఎందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే చర్చ జరుగుతుంది? దీని ద్వారా లాభాలేంటి, నష్టం ఏంటి, మన ప్రజాస్వామ్యానికి లేదా ఎన్నికల వ్యవస్థకి వచ్చే ప్రమాదం ఏంటి లేదా లాభం ఏంటి, తద్వారా దేశ ప్రజలకి జరిగే ఉపకారం ఏంటి, దేశ ప్రగతికి ఏదన్నా అవరోధంగా ఉంటుందా లేదా దేశ ఆర్థిక ప్రగతిలో ఊతంగా నిలుస్తుందా, ఇలాంటి అనేక విషయాల మీద చర్చ జరుగుతుంది. ఈ ఫెడరల్ సిస్టమ్కి లౌకిక వ్యవస్థకి ఫెడరల్ సిస్టమ్కి ఇబ్బంది వస్తుందని, రాష్ట్రాల అధికారాలు పోతాయని కూడా ఒక వాదన వినిపిస్తాం. కేంద్రానికి లాభదాయకంగా ఉంటుంది, రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఇటువంటి అనేక అంశాలు కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు కూడా లేవనెత్తుతున్నాయి. అయితే మొదటిగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల సరళిని చూస్తే 1952లో, తర్వాత 1957లో, మళ్ళా 63లో, 62లో, మళ్ళీ 67లో కూడా ఒకేసారి కేంద్రంలో పార్లమెంట్కి, రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడంతా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి, సజావుగా జరిగాయి, ఏ రకమైన నష్టం జరగలేదు. మరి దీంట్లో ఏంటి, మరి తర్వాత ఎందుకు పరిస్థితులు మార్పు వచ్చాయి? ఇప్పుడు మళ్ళీ ఒకే ఎన్నిక, తర్వాత ఎన్నికలు ఒకేసారి జరగడం మానేసిన అనేక రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో జరిగేవి. పార్లమెంట్కి ఒకసారి, రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఒకసారి, స్థానిక సంస్థలకు ఒకసారి, వివిధ సమయాల్లో ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అదే మనం ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకు కొత్తగా వన్ నేషన్ వన్ ఎలక్షన్? ప్రధానంగా ఏమంటున్నారు, ఒకేసారి జరగాలని కోరుకుంటున్న వారిలో కానీ లేదా కోరుకునే వారిలో కూడా
ఈ వాదనని తీసుకెళ్లి దాంట్లో సాధ్యాసాధ్యాలని లాభ నష్టాలని కూడా చూపించిన తర్వాత 23% చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ఒక కమిటీ నివేదికని ప్రస్తుత రాష్ట్రపతి ముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా చెప్పింది ఏంటంటే వ్యయం తగ్గుతుంది. ఉదాహరణకి 2019 ఎన్నికలకి ఇప్పుడే ప్రస్తావించారు, 60,000 కోట్లు ఖర్చు అయితే 2024 వచ్చేసరికి అది కాస్త 1,35,00,000 ఖర్చు అయింది. అంటే ఒక ఎన్నిక నుంచి ఒక ఎన్నికకి 65,000 కోట్లు పెరిగింది. అదే మొత్తం మీద 65,000 కోట్లు ఎక్కడ అభివృద్ధి మీద ఖర్చు పెట్టకూడదు, అది కూడా పక్కన పెడతాం. ఈ 5 సంవత్సరాలు వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా ఒక అంచనాల ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికల కోసం పెడుతున్న ఖర్చు 4,50,000 కోట్లు. అంటే అది మన జీడిపిలో దాదాపు 1.5%. మన జీడిపిలో మనం ఆరోగ్య వ్యవస్థ మీద ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, దేశవ్యాప్తంగా మన జీడిపిలో మనం పెడుతున్న ఖర్చు గతంలో 1% ఉంటే ఇవాళ ఒక 10 సంవత్సరాలు అది కాస్త పెరుగుతూ వచ్చి 1.7% మాత్రమే ఖర్చు పెట్టగలిగాం. మీరు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అతి ఎక్కువగా 9,04,000 కోట్లకి ఖర్చు పెట్టినట్టుగా, అంటే జీడిపిలో 3.8% ఖర్చు పెట్టాం. అది పరిస్థితి. అంత తక్కువగా మనం జీడిపి మీద చాలా ప్రధానమైన విద్య మీద ప్రధానంగా దృష్టి సారించాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి వాటి మీద పెట్టాలంటే ఈ వ్యయాన్ని, ఈ ఖర్చును దాని మీద పెట్టచ్చు. ఇవాళ అనేక ఆర్థిక వనరుల ఇబ్బందుల నేపథ్యంలో ప్రధాన రంగమైన విద్య వైద్యం మీద ఆ మొత్తంలో మనం ఖర్చు పెట్టలేకపోతాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఖర్చు పెడుతున్నారు. ఆ వ్యయం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు 4.5 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఆ వ్యయాన్ని తగ్గించుకోవాల్సింది. రెండవది ఏంటి, ప్రధానంగా విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, ఏంటి, ఎన్నికలు వస్తున్న సందర్భంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడం, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం. మీరు వివిధ దేశాల్లో ఒక్కోసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడంతా ఈ 2 నెలల ముందు, తర్వాత 1 నెల రోజుల తర్వాత కూడా ఇదే విధంగా ఆగిపోతాం. ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ నవంబర్లో మేము ఒక జిల్లా రివ్యూ మీటింగ్ చేసుకున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, దీనికి టైం లైన్స్ పెట్టుకొని పనులు మొదలు పెట్టాలని అనుకున్నాం. సరే మళ్ళీ రివ్యూ చేద్దాము, ఎంతవరకు అయ్యాయని చూస్తే ఫిబ్రవరి నెల వచ్చింది. ఫిబ్రవరి నెల వస్తూనే రివ్యూ మీటింగ్ పెట్టమని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరితే, సార్ నిన్ననే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది సార్, దేనికి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి సార్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 2 నెలలు దానికి పోయింది. మళ్ళీ దాని తర్వాత 1 నెల పోయింది. తర్వాత మొన్న పూర్తిగా వచ్చేసరికి మొన్న ఏప్రిల్ మొదటి వారంలో DDRC ఈ లోపల 5 నెలల సమయం కాస్తా పోయింది. 5 నెలల్లో ఈ ఎటువంటి అంతరాయం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సింది ఆ 3 నెలలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి లేకపోవడం వల్ల, వాటి మీద సమీక్ష నిర్వహించడానికి అవకాశం లేకపోవడం వల్ల అధికారులు కూడా అలసత్వం పెరిగింది, ఉదాసీనత జరుగుతుంది, తర్వాత చూద్దాంలే అనే భావనలో ఉంటా వచ్చారు. దాని కారణంగా అభివృద్ధి కాస్త కుంటుపడింది. ఈ విధంగా ఒక ఎలక్షన్ మళ్ళీ ఆ ఎలక్షన్ అక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్, మళ్ళీ కొన్ని రోజులు పోతూనే మళ్ళీ టీచర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు పోతూనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ కొన్ని రోజులు పోతూనే స్థానిక సంస్థలు ఎలక్షన్ ఉంటాయి. అయితే 5 సంవత్సరాల కాలంలో ఈ రకంగా ఈ సమయాలకే దాదాపు 1 నుంచి 1.5 సంవత్సరం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆగిపోయే పరిస్థితి ఉంది. అదే 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంటే వీటికన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఈ అభివృద్ధికి ఎటువంటి అంతరాయం జరగదు. ఇది రెండవ వాదన. ఇక మూడవ వాదన, రాష్ట్రాలకి, కేంద్రానికి లాభం జరుగుతుంది, రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది. దానికన్నా ముందు ఇంకో విషయం మాట్లాడు, సుస్థిరత. మీరు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియకపోతే ఎప్పుడు ఎన్నికలు ఆలోచిస్తూనే ఉంటాం, వాటి గురించి ఆలోచిస్తుంటాం. ఎన్నికలు మీరు వెంట జరుగుతాయి, 5 సంవత్సరాల దాకా మళ్ళీ ఎన్నికలు జరగవు అని ఖచ్చితంగా తెలిసింది అనుకోండి, కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటే అదే ఎన్నికలు జరుగుతుంటే భయం, మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాలా ప్రజాహితం కోసం తీసుకోలేదు, ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకోలేదు, భయం. లేదా ప్రతి ఎన్నికకి కొత్త ఉచితాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇస్తే వాళ్ళతో పాటు ఇంకా పోటీపడి ఇంకా ఎక్కువ ఉచితాలు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సుస్థిరత నేను 5 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో ఎన్నిక ఉంటుంది. అది ఏ ఎన్నికైనా, ఎమ్మెల్సీ ఎన్నికైనా, పార్లమెంట్ ఎన్నికైనా, అసెంబ్లీ ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నికైనా 5 సంవత్సరాలే ఉంటుందా, తర్వాత మాత్రమే ఉంటుందంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టుకోవడానికి. లేదా ఈ